గాని, పద్మాలయ సంస్థకు గాని అనుబంధంగా విజయవాడ ఓరసీ థియేటర్, అలానే రాజ్ యువరాజ్, అలానే అప్సర, జై హింద్, లక్ష్మీ టాకీస్, వినోద టాకీస్ ఇలా థియేటర్లన్నిటి మధ్యలో ఉన్న కూడలిది. గవర్నర్‌పేటకి, గాంధీనగర్‌కి మధ్యలో. ఆ ప్రాంతంలో అయితే బావుంటదని అభిమానులంతా వచ్చి నన్ను కోరటం జరిగింది. అక్కడ విగ్రహం గూడా ఈనాడు ఆయన 200వ చిత్రంగా మన 'సీతారామరాజు' తర్వాత ఈనాడులో పాత్ర అత్యంత ప్రజాదరణ కలిగిన చిత్రం. అది గూడా ఆ ప్రాంతంలో షూటింగ్ జరిగింది. అందుకని అక్కడే పెట్టాలి అని వాళ్ళందరూ జితేంద్ర గాని, సుధా స్వామి గాని, అదే బుజ్జి వీళ్ళు ముగ్గురు ముఖ్యంగా ఒక విగ్రహ కమిటీగా ఏర్పాటు చేసి, ఒక 2 ఏళ్లుగా తిరిగి పర్మిషన్‌లు తెచ్చుకొని, విగ్రహం తయారు చేయించుకొని, అక్కడ స్థాపించడం జరిగింది. దానికి విగ్రహ ఆవిష్కరణకి ఏ తేదీ అయితే బావుంటదని